తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసింది. సో అందరూ అక్కడ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. సో అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం కూడా ఏఐసిసి ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రి పదవులకు సంబంధించి విస్తరణ చేయాలని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకు, దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయకు, అదేవిధంగా ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇక వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో లిస్టులో ఉన్నారని చెప్పి రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ మంత్రి పదవి కోరుకుంటున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మరి మంత్రివర్గ విస్తరణ అనేది ప్రక్షాళన చేయాలన్నా, లేకపోతే ఇప్పటికే 16 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 2 ఉన్నారు, ఆ రెండు బెర్తులు భర్తీ చేయాలన్నా అనే అంశం మీద పెద్దగా చర్చ జరుగుతూ ఉంది. లేదు మొత్తం ప్రక్షాళన చేయాలి, కొంతమందికి ఉద్వాసన కల్పించి కొత్త వారిని తీసుకోవాలి అని చెప్పి రకరకాల ప్రచారాలు అయితే సాగుతూ ఉన్నాయి. సో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరికి దక్కదు అనేది చాలా ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. సో అందరూ కూడా ఢిల్లీ పాట పడుతూ ఉన్నారు. నేను సీనియర్ని, నాకు మంత్రి పదవి ఇవ్వండి, నేను పార్టీ కోసం కష్టపడ్డా అని చెప్పి ఇక రకరకాలుగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీ కలిసేవారు రాహుల్ గాంధీ కలుస్తుర్రు, సోనియామని కలుస్తుర్రు, ప్రియాంక గాంధీని కలుస్తుర్రు. సో ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసేటోళ్ళు రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. ఇక సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మొత్తం మీద జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం లోపల మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారని చెప్పి పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది. మరి ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరికి దక్కదు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నది ఈరోజు.